నర్సాపూర్ పట్టణంలో కోతుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ అన్నారు. పట్టణంలో కోతుల సమస్య వల్ల అనేక మంది తీవ్ర గాయాల పాలవుతున్నారని, అందుకోసం మున్సిపల్ పాలకవర్గం కోతుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. వారం రోజుల్లో నర్సాపూర్ పట్టణంలో కోతుల బెడద లేకుండా కోతులను పట్టించడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సాయి కుమార్, మేనేజర్ మధుసూదన్, సొసైటీ చైర్మన్ రాజు యాదవ్, కౌన్సిలర్లు బుల్లెట్ రాజు, శ్రీకాంత్, నిరంజన్, సుధీర్ గౌడ్, నాయకులు భిక్షపతి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. మేము మా పాలకవర్గం అండ్ మేము చైర్పర్సన్ అందరం కలిసి డిసైడ్ చేసినాం, కొత్త బోన్ తేవడం జరిగింది. మన నర్సాపూర్లో కోతుల బెడద అనేది లేకుండా క్లియర్ చేద్దాం ప్రాబ్లమ్ అని ఒక స్టెప్ ముందుకు వచ్చాం. ఈ బోన్ ద్వారా కోతులను పట్టుతాము. మన ఊరికి అభివృద్ధి డెవలప్మెంట్కి ఫస్ట్ కోతులు వెళ్తే మన ఊరు ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. శుభవార్త, ఈరోజు కోతులు పట్టడం ప్రారంభించాం నర్సాపూర్ మున్సిపాలిటీలో. ఈ బాధ, ఈ బెడద ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదుర్కొంటున్నాం నర్సాపూర్లో. ఈ బాధ పోయే తరుణం వచ్చింది. అందులో భాగంగా మనం నర్సాపూర్లో ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. నర్సాపూర్ మున్సిపాలిటీలో కోతులు పట్టే కార్యక్రమం శ్రీకారం చుడుతున్నాం. ఇంకా ఈ 15 నుంచి 25 రోజుల వరకు ప్రతి వాళ్ళు ఇక్కడ అక్కడ లేకుండా ఒక్క కోతులు లేకుండా చూసే పని మీద మేమందరం వార్డు కౌన్సిలర్, చైర్మన్ అందరం కూడా ఖచ్చితంగా ఉంటూ కోతులన్నీ పోయే విధంగా చేస్తాం. సార్ అందరూ కూడా ఊర్లో నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న సమస్య అనేది కోతుల సమస్యని ఎవరైనా నాకు కంప్లైంట్ చేయడం అదే జరుగుతుంది. ఆ సమస్య పరిష్కారం కోసం గతంలో ఒక బోన్ తయారు చేసినాం, అది కూడా జరుగుతుంది. కాకపోతే ఒకేసారి దానివల్ల మన ప్రయోజనం చేయకూడదు, అది దశల వారీ జరుగుతుంది. మనం ఇప్పుడు పర్మనెంట్గా మనకి తాత్కాలికంగా దాన్ని ఉపశమనం రావాలంటే సమస్యకి వెళ్ళి, అందుకే మనం చిత్తూరుకి వెళ్ళి మనం పట్టుకొచ్చినాం కోతులను పట్టే వాళ్ళని. దీని ద్వారా మనకి ఏమిటంటే వితిన్ 15 డేస్లో మొత్తం ఇక్కడ పట్టణంలో ఉన్న కోతులన్నీ మనకి పోతాయి. దాని తర్వాత మళ్ళీ ఏమైనా కోతులు వస్తే దాన్ని పట్టడానికి మన ఫోన్ ఉంది. మన దగ్గర ఉన్న వర్కర్స్ కూడా దీంట్లో కొంచెం నైపుణ్యం ఉంది.